హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం స్పెషల్ గా మాట్లాడుకోబోతుంది నేచురల్ స్టార్ నాని గారిది కొత్త పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ద పారడైస్ మూవీ గురించి. ఈ మూవీ శ్రీకాంత్ వదిల్లా గారు డైరెక్ట్ చేశారు. అంతేకాకుండా తన ఫస్ట్ మూవీ అయినటువంటి దసరా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించి ఇప్పుడు మళ్ళీ నేచురల్ స్టార్ నాని గారితో ద పారడైస్ మూవీని బ్లాక్ బస్టర్ చేయడానికి మళ్ళీ మన ముందుకు వస్తున్నారు. అయితే ద పారడైస్ మూవీ మార్చ్ 26, 2026 ప్రపంచమంతటా సినిమాటికల్ గా రిలీజ్ అవుతుంది. అంతేకాకుండా ఆడియన్స్ లో మంచి క్రేజ్ లేపుతుంది. ఈ వీడియోలో ఈ మూవీ అప్డేట్స్ అండ్ అలాగే ఈ మూవీ పోస్టర్స్, రిలీజ్ డేట్ అండ్ అలాగే ఫుల్ అప్డేట్స్ వీడియోలో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. వదిల్లా గారు చెప్పారు, ప్రతి క్యారెక్టర్ కనిపెట్టి షూట్ కావడం మొదలైందంటూ క్యారెక్టర్ ఇంట్రడ్యూషన్ కోసం ఒక్కొక్కరిని 2 పోస్టర్స్ ద్వారా విడుదల చేయడం అన్నదే అతని యూనిక్ ప్రచారం అన్నారు. ఇక ఇప్పుడు నాని గారిని మనం జడల్ అనే పోటర్ గా చూసే ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అదైతే వేరే లెవెల్లో ఉంది. ఒక రేకింగ్ లుక్ తో గుర్రపు బ్రెడ్స్, బీట్స్, క్లాసిక్ స్టైలింగ్ దగ్గరైన హీరోగా ర్యాప్ చేశారు. ఒక బ్రెడ్ తో మొదలుపెట్టి తరువాత అది ఒక రెవల్యూషన్ గా పుట్టింది అంటూ ఆకట్టుకునే అది ఒక మిక్స్ క్రియేట్ అయ్యాయి. నేను మీకు చెప్పేది అర్థం కాకపోవచ్చు, కానీ ఇప్పుడు చెప్పేది మాత్రం మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఈ పోస్టర్స్ తో పాటు మేకర్స్ ఒక BTS వీడియో కూడా రిలీజ్ చేశారు. యాక్టెక్ రాఘవ జూలియర్ కిల్ సినిమాతో ఫేమ్ అయిన ఆయన ప్లే చేస్తున్న వ్యూహాత్మక ప్రతి పాత్ర గురించి చూడడం గానే రిపోర్టర్స్ చెప్పేశారు. అంతేకాకుండా ద పారడైస్ మూవీలో హీరోయిన్ గా కాయిదుల్ లోహర్ ఫైనల్ అయ్యారన్న వార్త కూడా వచ్చేసింది. ఇలా పాన్ ఇండియా అందరినీ టార్గెట్ చేస్తూ టాలీవుడ్ లో మధ్యమంగా కాకుండా 8 డిఫరెంట్ లాంగ్వేజెస్ తో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ ఈ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయబోతున్నారంట. ఇప్పుడు క్యారెక్టింగ్ పోస్టర్స్ అండ్ అలాగే మార్కెటింగ్ చూస్తుంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ ని 1-2 పోస్టర్స్ తో రిలీజ్ చేసి మంచి హైప్ క్రియేట్ చేయడం అన్నదే మార్కెటింగ్ వైజ్ చాలా స్ట్రాటజిక్ ప్లాన్ చేస్తుంది. రాఘవ్ జువెలర్ అటాగోనిస్ట్ గా క్యారెక్టర్ చేయడం, కాయిదుల్ లోహర్ ఫీమేల్ క్యారెక్టర్ గా ఫిక్స్ అవడం ఈ మూవీకి మంచి ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఈ మూవీ 8 లాంగ్వేజెస్ లో రిలీజ్ కావడం, OTT రైట్స్, ప్రొడక్షన్స్ వాల్యూ అన్ని స్పష్టంగా దీని అంబిషన్ లార్జ్ స్కేల్ ని చూపెడుతుంది. అసలు ఈ మూవీ డైరెక్టర్ వదిల్లా గారు కరీంనగర్ నుంచి వచ్చి సుకుమార్ గారి శిష్యుడిగా మొదలుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా రంగస్థలం అండ్ అలాగే నాన్నకు ప్రేమతో సినిమాలలో పనిచేశాడు. 2023లో వచ్చిన దసరా మూవీతో మొదటి మూవీ తీసి పెద్ద హిట్ సాధించారు. ఇప్పుడు ద పారడైస్ మూవీతో పరిచయం అవుతూ వదిల్లా గారు, నాని గారు డైరెక్షన్ లో వస్తున్న ద పారడైస్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందంటూ ప్రచారాలు లేపుతున్నారు. ఈ మూవీ పూర్తి ఫ్యామిలీ డ్రామా అండ్ అలాగే ఎమోషనల్ జర్నీ అని టాక్. హీరో క్యారెక్టర్ లో నాని గారు ఒక ఎమోషనల్లీ డ్రివెన్ ఇంటెన్స్ రోల్ లో మంచి లుక్ లో కనిపిస్తారంట. స్టోరీలో మంచి లవ్ అండ్ అలాగే ఫ్యామిలీ ఫీలింగ్స్ మరియు సస్పెన్స్ ఎలిమెంట్స్ మంచి హైప్ లోకి తీసుకువెళ్ళిపోతాయంట. మరి ఫ్రెండ్స్, శ్రీకాంత్ వదిల్లా గారి ద పారడైస్ మూవీ అన్ని లాంగ్వేజెస్ లో ప్రత్యేకంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. నాని శ్రీకాంత్ వదిల్లా కాంబినేషన్ లో మరోసారి ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుందా లేకపోతే కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందా అన్నది చూడాలి. మీకు ఈ మూవీ అప్డేట్స్ ఎలా కనిపించాయో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్.